పేదల ఇళ్లను కూల్చే సీఎంగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. హైడ్రా మూసి ప్రక్షాళన పేరుతో పేదలను నడి రోడ్డున పడేశారని మండిపడ్డారు. కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని అన్నారు. డిపిఆర్ వేయడానికి నిధులు విడుదల చేశామని అది రావడానికి 18 నెలల సమయం పడుతుందని చెప్పారన్నారు. డిపిఆర్ తయారు కానప్పుడు ఏ ధైర్యంతో పనిగిరి కాలనీలో ఆర్బీఎక్స్ అని మార్కింగ్ చేశారని ప్రశ్నించారు. హామీలను పక్కదోవ పట్టించడానికి మూసి ప్రక్షాళన తెర మీదకి తీసుకువచ్చారని ఈటెల అన్నారు. రేవంత్ రెడ్డి తుగులకు పరిపాలనలో పేదలకు బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ అటాకులు ఇవాళ ఉరేసుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కూకటిపల్లిలో ఉన్న నల్ల చెరువులో బుచ్చమ్మ అనేటువంటి మహిళ తన 3 బిడ్డలకు పంచిచ్చినటువంటి ఆస్తి దాంట్లో వేసుకున్నటువంటి షెడ్లను కూలగొట్టినాడు. వాళ్ళ అల్లుళ్ళు ఆమె దగ్గరకు వచ్చి అడిగినరు, నువ్వు ఇచ్చిన భూమి పనికిరాందట కదా అంటే 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వ్యవసాయం చేసుకున్నటువంటి ఆ భూమి నాది కాకుండా పోతుందని చెప్పి ఊరేసుకొని చచ్చిపోయింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఏం నిర్ణయాలు ఇవి, ఏం తుగులకు పరిపాలన చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నా. నువ్వు ప్రక్షాళన మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటే ఎక్కడ మొదలు పెట్టాలి? మమ్మల్ని నువ్వు ఏ చెర్లకైతే ఇలా డ్రైనేజీ వాటర్ వస్తుందో ఆ డ్రైనేజీ వాటర్ రాకుండా చేయాలి కదా. ఆ డ్రైనేజీ వాటర్ మూసీ నదిలో కలవక ముందు దాన్ని ప్యూరిఫై చేసే ప్రయత్నం చేయాలి కదా. ఇవన్నీ ఏం చేయకుండా ఎకాఎకిన వచ్చి మూసీ నదికి అటుపక్కకు ఇటుపక్కకు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న భూములు కట్టుకున్న ఇళ్లను నీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా పో అని చెప్పి ఎల్లగొట్టిన అధికారం నీకు ఎవడిచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి